3వ తేదీన గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము, ఆదివారము ఎట్లయితే ఆరాధనలో ఉంటామో శుభ శుక్రవారం రోజున ఖచ్చితంగా కుటుంబానికి ఒక్కరు కాదు, కుటుంబం అంతా ఆదివారం ఎలాగైతే చర్చిలో ఉంటామో శుభ శుక్రవారం రోజున కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంటి దగ్గర ఎవరు ఉండకండి, మందిరంలోనికి వెళ్ళండి. కార్యక్రమములో శుభ శుక్రవారం కార్యక్రమంలో ఉండండి. ఇంటి దగ్గర ఉండి లైవ్లో పాల్గొనడం కాదు, ఖచ్చితముగా దేవుని సన్నిధికి మందిరానికి ఆ రోజు వెళ్ళాలి. విషయాన్ని గమనించండి, కుటుంబ సమేతంగా పాల్గొనండి. క్రిస్మస్ వస్తే ఎంత సంతోషంగా పాల్గొంటామో అంతకంటే సంతోషంగా మా కొరకు లోకానికి వచ్చిన దేవ అనబడి సంతోషంతో క్రిస్మస్లో ఉంటే మా కొరకు మీ యొక్క రక్తాన్ని మాకిచ్చి రక్షణ కార్యమును జరిగింపచేసిన దేవా మీకు స్తుతులని ప్రభుని స్తుతించే గొప్ప కార్యము దేవునికి మహిమ కలుగును కాక. ఆ రోజు మందిరాలు నింపబడాలి అంటే విశ్వాసులందరూ కూడా, సంఘ సభ్యులందరూ కూడా మందిరములో ఉండి ప్రభుని స్తుతించాలి, గణపరచాలి. దేవునికి మహిమ కలుగును కాక.